शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निश्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निश्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। जाम्बवत् सुग्रीव हनुमत् सीतालक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणे नमो नमः। శ్రీ హనుమతే నమః. రామాయణం అంటే ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక మహాత్ముని యొక్క చరిత్ర మాత్రమే కాదు, సాక్షాత్ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి గాథ ఇది. రామాయణం మహిమ యుగ యుగాల నుంచి భారతదేశంలో అనేక మందికి అనుభవంలో ఉన్నటువంటివే. సమస్త వేదముల యొక్క సారము రామాయణంలో నిక్షిప్తం చేశాడు వాల్మీకి. ఎందుకంటే మానవజాతి తరించాలి అంటే వేదధర్మం ఒక్కటే మార్గం. గహనమైన ఆ వేదధర్మాన్నంతటినీ కూడాను ఒక కావ్య రూపంలో అందించాడు వాల్మీకి. ఆ కావ్యానికి నాయకుడు రాముడై అవతరించిన నారాయణుడే. ఆ నారాయణ స్వరూపమైన రామచంద్రమూర్తి యొక్క దివ్యకథ ఒక్కటి మానవజాతికి అందిస్తే ఈ మానవజాతి తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం కాకుండా జీవిత పరమార్థమైన కైవల్యాన్ని కూడా పొందగలదు అని వాల్మీకి యొక్క ఉద్దేశం. అందుకే వాల్మీకి రామాయణం మొత్తం వేదధర్మం యొక్క సారము, భారతీయ ఆదర్శాల అన్నింటి యొక్క నిధానము. అటువంటి మహారామాయణాన్ని మనకు అందించిన వాడు వాల్మీకి అయినప్పటికీ కూడా ఆదికవి వాల్మీకి అయినా ఆ తర్వాత ఎందరెందరెందరెందరో మహర్షులు రామకథని అనేక రకాలుగా గానం చేశారు. వాల్మీకి తర్వాత సంస్కృతంలోనే మహర్షులందరూ రామాయణాన్ని రచించారు. వ్యాస భగవానుడు 18 పురాణాల్లోనూ రామాయణాన్ని రచించాడు. భారతంలో రామాయణాన్ని చెప్పాడు, భాగవతంలో కూడా రామాయణాన్ని చెప్పాడు. అంటే రామకథ చెప్పడం వల్ల తాను ధన్యుణ్ణవుతానని వ్యాసుని యొక్క భావన కూడా. అదేవిధంగా కాళిదాసాది మహాకవులు కూడా రామకథను రచించారు సంస్కృతంలో. ఇక దేశ భాషల్లో, లోక భాషల్లో అనేక చోట్ల రామాయణం అనేక రీతులుగా గానం చేయబడింది. ప్రతివారు రామాయణం రాసి వాళ్ళ బ్రతుకుని వారు తరింపజేసుకున్నారు. కానీ ఎన్ని రామాయణాలు ఉన్నప్పటికీ అన్నిటికీ కూడా మకుటంలా ఉన్నటువంటిది మాత్రం వాల్మీకి మహర్షి ప్రసాదించినటువంటి రామాయణమే. అదే పారాయణకి ప్రధానంగా మనం గ్రహిస్తూ ఉంటాం. అలాంటి రామాయణాన్ని ఆధారం తీసుకుని మనం ఇక్కడ రామాయణాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. రామాయణం కేవలం ఒక ఆదర్శప్రాయమైన కథ మాత్రమే కాదు, అదొక మంత్రశాస్త్రం, ఒక ధర్మశాస్త్రం, ఒక తత్వశాస్త్రం. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే రామాయణాన్ని శ్రద్ధగా పారాయణ చేసిన, విన్న వెంటనే జీవితంలో వాటి యొక్క ప్రభావం కనబడి బ్రతుకులో అనేక రకాల మార్పులు జరగడం నేటికీ కనబడుతున్నటువంటి ప్రధానమైన అంశం. అందుకే రామాయణాన్ని వినేటప్పుడు ఎలా వినాలో కూడా శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ శ్రద్ధగా రామాయణాన్ని పవిత్రమైన మాసాల్లో, పవిత్రమైనటువంటి సమయాల్లో ఒక పారాయణ దృష్టితో రామాయణాన్ని గానం చేసినా, శ్రవణం చేసినా వాళ్ళు ధన్యులవుతారు అని రామాయణ మాహాత్మ్యాన్ని చెప్పే పురాణాలన్నీ మనకు చెప్తూ ఉన్నాయి. భాగవతానికి సప్తాహ విధిలాగే రామాయణానికి నవాన్న విధి ఉంది. అంటే 9 రోజుల పాటు రామాయణాన్ని శ్రద్ధగా వినడం అనేది. 9 రోజులు అంటే 9 రాత్రులు కాదండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు మధ్యలో కాసింత విరామంతో మాత్రమే రామాయణాన్ని వింటే అది రామాయణ నవాన్నం. అలా కానీ చెయ్యగలిగితే వాడి జన్మ చరితార్థమవుతుంది. నేటికి రామాయణ మహిమ అనేక మంది జీవితాల్లో కనబడుతుంది. ముఖ్యంగా యువత రామాయణం వల్ల పొందుతున్న ప్రయోజనాలు మేము అనేక చోట్ల చూస్తున్నామండి. రామాయణం కేవలం ఒక ఆదర్శప్రాయమైన మానవుడి కథ మాత్రమే కాదు, అందులో మనకి మాటలతో నిర్వచించలేని మహిమ ఏదో ఉన్నది. అదేవిధంగా రామాయణ పారాయణ విధానాలు చెప్పే శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే రామాయణంలో ఏ కాండ వింటే ఏ ఫలితం వస్తుంది, ఏ కాండలో ఏ ఘట్టం వింటే ఏ ఫలితం వస్తుంది, ఏ సర్గ పారాయణ చేస్తే ఏ ఫలితం వస్తుందో కూడా వర్ణించబడి ఉన్నది. అందుకే మొత్తం రామాయణంలో ఉన్న అన్ని కాండలకి ఫలం ఉన్నది. అందులో ఒక కాండ అయిన సుందరకాండ ఫలం చాలామందికి తెలుసు.
మొత్తం రామాయణానికి ఫలం ఉన్నది, సుందరకాండకి ప్రత్యేక ఫలం ఉన్నది. కొన్నిటికి అయోధ్యకాండ, కొన్నిటికి అరణ్యకాండ, కొన్నిటికి కిష్కింధకాండ. దీన్ని బట్టి రాముడు ఒక ఉపాస్యమైనటువంటి దైవముగా రామాయణంలో మనకు కనబడుతున్నాడు. కేవలం రాముణ్ణి మానవుడికి మాత్రమే చూడడం పాక్షిక దృష్టి, ఒకవైపు నుంచి చూడడం మాత్రమే. లోతుగా పరిశీలిస్తే రాముడు ఆదర్శప్రాయమైన మానవుడు మాత్రమే కాదు, ఆరాధ్యమైన నారాయణుడిని కూడా తెలుస్తున్నది ఇక్కడ. అని రామమూర్తిలో ఆదర్శతత్వము, ఆరాధ్యతత్వము రెండు కనబడతాయి. ఆదర్శం ధర్మము, ఆరాధ్యము దైవము. రామచంద్రమూర్తి ధర్మస్వరూపుడైన దైవము. ఆ వాల్మీకి రచన ఎంత అద్భుతంగా చేశాడంటే, ఇటీవల కాలంలో ఒక పాశ్చాత్యుడు ప్రపంచంలో అనేక రకాల వాంగ్మయాల్ని చదివి, భారతదేశంలో సంస్కృతం నేర్చుకుని అనేక గ్రంథాలు చదివి రామాయణం చదివిన తర్వాత ఆయన రాసిన మాట అండి. ఒక పాశ్చాత్యుడు అంటున్నాడు, బర్న్ ఆల్ ద లైబ్రరీస్, లెట్ దేర్ బి రామాయణ. ఇది ఆయన అన్నమాట. గ్రంథాలయాలన్నీ తగలబెట్టండి పర్వాలేదు, రామాయణం ఒక్కటి మిగిలితే చాలు, మానవ జాతి అంతటినీ తీర్చిదిద్దగలదు అని చెప్పాడు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే, గ్రంథాలయాలు తగలబెట్టమని చెప్పలేదు ఆయన, రామాయణాన్ని మించిన గ్రంథం లేదు అని చెప్పాడు ఇక్కడ. బాల్యం నుంచి రామాయణం మననం చేసుకుంటూ హృదయగతం చేసుకోగలిగితే వాడి వ్యక్తిత్వం పవిత్రమవుతుంది, వాడి జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యం కనబడుతుంది. ఈ జీవితంలో విజయవంతమనే కాదు, జన్మ చరితార్థత పొంది జన్మ సాఫల్యమైన కైవల్యాన్ని కూడా పొందగలడు. అంత శక్తి రామాయణంలో ఉన్నది. అలాంటి రామాయణాన్ని శ్రవణం చేయడం అనేది ఆషామాషి కాదు. రామాయణం శ్రవణం జరుగుతున్న చోట హనుమంతుడు ఉంటాడని చాలామందికి తెలుసు. ఇది కేవలం విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు, అనుభవానికి సంబంధించిన విషయం. చాలామంది మహాత్ములు దీన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎక్కడ రామాయణ గాథ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఆనంద తాండవం చేయడమే కాదు, దేవతలు అక్కడ తృప్తిగా వచ్చి ఆనందంగా నృత్యం చేస్తారు అని చెప్పాడు. వాల్మీకి స్వయంగా చెప్పిన విషయం ఇక్కడ. అని రామాయణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రారంభించే వరకు అసుర శక్తులు వస్తాయట. ఎందుకంటే యజ్ఞం సరిగ్గా జరగనివ్వకుండా దుష్టశక్తులు ఎలా వస్తాయి అలా వస్తాయట. సూక్ష్మ రూపాల్లో వస్తాయి, స్థూల రూపాలతోనూ వస్తాయి. అది అంతవరకయ్యా అంటే ప్రారంభించే వరకే. ఒక్కసారి ఆరంభించి రామనామం పలకగానే హనుమదావేశంతో దుష్టశక్తులు దూరం అవడమే కాదు, మొత్తం దేశమంతా ఆవరించిన అసుర శక్తుల కూటములన్నీ కూడా చెల్లా చెదరైపోతాయి. సనాతన ధర్మం నిలబడుతుంది, రామధర్మం నిలబడుతుంది. ఆ రామచంద్రమూర్తిని ఇక్కడ ఆవహింపజేసుకుని శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని మానవుడికి ఏదైనా ఒక్క పుస్తకం కావాలి, ఇన్ని పుస్తకాలు చదవలేమంటే రామాయణం ఒక్కటి చాలండి. ఎన్నెన్ని మానవ సంబంధాలు ఉంటాయో అన్ని మానవ సంబంధాలు రామాయణంలో ఉంటాయండి. అది గొప్ప విషయం. ప్రతి మానవ సంబంధం ఎంత అందంగా ఉండాలో చూపిస్తుంది రామాయణం. కనుక భారతదేశం ప్రపంచానికి బోధించదలుచుకున్న నాగరికత కానీ ఆదర్శాలు కానీ ఒక్క గ్రంథంలో ఉన్నాయంటే ఆ గ్రంథం పేరు రామాయణం. అందుకే రామాయణం భారతీయుల యొక్క జాతీయ గ్రంథం. భారతీయ సమస్త ఆదర్శాలు ఒక చోట పోతపోసి రాసిపోసినటువంటి ఆ మహారామాయణం ఆధారంగా మన జీవితానికి కావలసిన పాఠాలు నేర్చుకోవడమే కాదు, మన జీవితంలో మనకి తెలియకుండా దుష్ప్రభావం చూపించే దుష్టశక్తులను కూడా తొలగించుకొని సత్ప్రభావాలని మహిమల్ని కూడా మనం పొందగలం. ఈ రామాయణం గురించి చెప్తూ శాస్త్రములు చెప్తున్న మాట, రామాయణం ఆది కావ్యం సర్వ వేదార్థ సమ్మతం సర్వపాపహరం పుణ్యం సర్వ దుఃఖ నిబర్హణం సమస్త యజ్ఞఫలదం సర్వయజ్ఞ ఫలప్రదం. ఆది కావ్యమైన రామాయణం సర్వ వేదముల్లో ఉన్న అర్థాలని తెలియజేసే గ్రంథం. విన్నవాడి జీవ సంస్కారంలో ఉన్న సర్వ పాపాలని పోగొట్టి పవిత్రతని సంపాదించి దుఃఖాలను తొలగింపజేస్తుంది. సమస్త పుణ్యఫలదం, అనేక పుణ్యాల్ని ప్రసాదం చేస్తుంది. సర్వయజ్ఞఫలప్రదం. రామాయణంలో రీసెర్చ్ చేయదలుచుకుంటే అనేక కోణాలు ఉన్నాయండి. రామాయణంలో మానవ ధర్మాలు, రామాయణంలో కుటుంబ సంబంధాలు, రామాయణంలో రాజనీతి, రామాయణంలో పాలనా ధర్మాలు, రామాయణ కాలం నాటి నాగరికత, రామాయణ కాలం నాటి నిర్మాణ విజ్ఞానం. ఎన్నెన్ని శీర్షికలు వస్తున్నాయో ఆలోచించండి. రామాయణంలోంచి మనం తీసుకున్న అనేక అంశములు. అదేవిధంగా రామాయణంలో దాగిన వేద రహస్యాలు. ఇది పట్టుకోగలగాలంటే అంటే వేద విజ్ఞానం తెలియాలి, రామాయణం చదవాలి. అలా చేస్తే ఎన్ని బయటకు వస్తాయో. రామాయణంలో పెద్ద రహస్యం యజ్ఞం. యజ్ఞాల రహస్యాలన్నీ రామాయణంలో ఉంటాయి.
అని రామాయణం జాగ్రత్తగా శ్రవణం చేసినా, పఠనం చేసినా, పారాయణ చేసినా అనేక యజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది. ఎందుకంటే రామాయణం ప్రారంభమే యజ్ఞంతో, కొనసాగింపు యజ్ఞాలతో. రామాయణం యజ్ఞమయం, యజ్ఞస్వరూపం. యజ్ఞాలు చేస్తే ఏ ఫలితాలు వస్తాయో రామాయణ శ్రవణం వల్ల, పారాయణ వల్ల, పఠనం వల్ల ఆ ఫలితాలు వస్తాయి. అందుకే సర్వయజ్ఞఫలప్రదం ఏ పఠంచత్ర విబుధాః శ్లోకం శ్లోకార్థమేవ వా నతేషాం పాపబంధస్తు కదాచిదపి జాయతే. రామాయణంలో ఒక్క శ్లోకం కానీ, శ్లోకంలో సగం కానీ విన్నా చాలయ్యా, దాని ప్రభావం కూడా వర్ణనకందనంట ఉన్నది అంటూ రామార్పితమిదం పుణ్యం కావ్యం తు సర్వకామదం. ఇది రామార్పితమైన కావ్యం, అంటే మొత్తం రామమయమై రామునికి అంకితమైనటువంటి కావ్యం ఇది. అయితే దీన్ని వినవలసిన పద్ధతి ఏమిటంటే భక్త్యా శృణంతి గాయంతి తేషాం పుణ్యఫలం శృణు శతజన్మార్జితై పాపై సజ్జ ఏవ విమోచితాః. భక్తితో దీనిని ఎవరు శ్రవణం చేస్తారో వారికి అనేక జన్మల నుండి ఉన్నటువంటి పాప సంస్కారాలు తొలగి వాడి జన్మ చరితార్థమవుతుంది అని చెప్పారు. అది మామూలుగా వింటే వచ్చే ఫలితాలు వేరండి, భక్తిగా వింటే వచ్చే ఫలితం వేరు. ఎప్పుడైనా సరే శ్రద్ధగా వింటేనే ఏ విద్యైనా వస్తుంది. ఆ శ్రద్ధకే భక్తి అని పేరు. అందుకే రామాయణాన్ని శ్రద్ధాభక్తులతో పట్టుకోగలగాలి. దీన్ని వినడానికి అనువైన కొన్ని మాసములు చెప్తున్నాడు. చైత్రే చైత్రమాసం, మాఘే మాఘమాసం, మూడవది కార్తికేచ కార్తీక మాసం, అది రామాయణ కథామృతం. వీటిని నవమ్యహని మొత్తం 9 రోజుల పాటు వినడం ఒక విధానం. అలా వినడం వల్ల జరిగేది సర్వ పాపై ప్రముచ్యతే రామప్రసాదజనకం రామభక్తి వివర్ధనం. 9 రోజుల పాటు శ్రద్ధాభక్తులతో విన్నవారికి రాముని దయ లభిస్తుంది, వాడిలో రామభక్తి పెరుగుతుంది అని చెప్పాడు. అంతకంటే ఇంకేం కావాలండి? త్యాగరాజ స్వామి వారు ఏం చెప్పారు? రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అబ్బునో ఆ మానవుల సందర్శనము అత్యంత బ్రహ్మానందము అన్నాడు మహానుభావుడు. అది రామభక్తి లభించడం కంటే గొప్ప వరం మరొకట్లేదు. దాన్ని కలిగించగలిగే శక్తి రామాయణ శ్రవణంలో ఉన్నది. యచ్చేతత్ శృణుయాద్వాపి పఠేద్వా సుసమాహితః సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. అనేక చోట్ల ఈ రామాయణాలని ఈ విధంగా అనుసంధానం చేసుకున్న మహాత్ములు చాలామంది ఉన్నారు. రాముడు అవతారం చాలించినప్పటికీ కూడా రామనామస్మరణ చేసేవారి కోసం వారి హృదయంలో ఎప్పటికప్పుడు అవతరిస్తూనే ఉన్నాడు. అందుకు రాముడు నిత్య పురుషుడు, నిత్యావతారం, ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా అనుగ్రహించే అవతారం. నిన్న మొన్నటి త్యాగరాజస్వామి వారు, తులసీదాసు మొదలైన మహాత్ములు కూడా ఈ రామాయణం పట్టుకుని ఆ రాముణ్ణి పట్టుకుని ధరించిపోయారు. అలాంటి ఈ రామాయణంలో ప్రతి అక్షరము మంత్రమే. అది రామాయణం శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం అని ప్రసిద్ధి చెందిన శ్లోకమున్నది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. ఇక్కడ వేదము ఏ పరమేశ్వరుని చెప్తోందో ఆ పరమేశ్వరుడు రాముడై అవతరించగానే వేదము రామాయణమై అవతరించిందయ్యా అన్నాడు ఇక్కడ. అయితే వేదం రావాలి అంటే ఋషి ఉండాలి, అలాగే రామాయణం రావాలంటే ఋషి వాల్మీకి. వాల్మీకి ఊహించి రచించింది కాదు రామాయణం, దర్శించి అనుగ్రహించినది రామాయణం. ఆయన దర్శించాడు. దేనితో దర్శించారంటే తపశ్శక్తితో దర్శించారండి. దర్శించడం అంటే ఊరికినే చూడడం కాదు. మనకు కనబడేది వేరు, ఋషికి కనబడేది వేరు. మనం ఒక వ్యక్తి జీవితాన్ని చూసినా అర్థం చేసుకోలేం, కళ్ళున్నాయని చూస్తున్నామంతే. దర్శించడం అంటే ఈ కళ్ళతో చూడడం కాదు, హృదయాల్ని తెలుసుకోగలగడం. ఆ శక్తి వాల్మీకి తపస్సు వల్ల సంపాదించగలిగాడు. ఆ తపశ్శక్తితో రామాయణం రచించగలిగాడు. మొత్తం వాల్మీకి చేసిన తపస్సు అంతా కూడా రామాయణ రచన కోసమే. ఆయన తపస్సు పండింది రామాయణం వల్లనే. అందుకు వాల్మీకి పేరంటే చాలండి మనం పవిత్రులమవుతాం. ఆ మహానుభావుడు తన తపశ్శక్తి ధారపోసి రామాయణాన్ని రచించగలిగాడు. ఏ నేపథ్యంలో వాల్మీకి రచన చేశాడు అనేదాన్ని వాల్మీకే చెప్పుకుంటున్నాడు. ఆ చెప్పుకోవడమే రామాయణానికి ప్రారంభం. రామాయణంలో రహస్యం ఏంటంటే 24,000 శ్లోకాలు రామాయణంలో ఉన్నాయి. మొదటి నుంచి మనం గమనిస్తే ప్రతి 1000 శ్లోకాలకి ప్రారంభమయ్యే మొదటి అక్షరం మనం గమనించి ఒక దగ్గర తెచ్చుకుంటే 24,000 శ్లోకాల్లో 24 అక్షరాలు మనకు వస్తాయి. ఆ 24 అక్షరాలు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు. అది ఆశ్చర్యకరమైన అంశం. అంటే మొత్తం వాల్మీకి రామాయణాన్ని ఏ విధంగా నిర్మాణం చేశాడంటే
1000 శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున 24 అక్షరాల గాయత్రి మంత్రాన్ని నిబద్ధం చేసి అందించాడు మహానుభావుడు. దీన్ని బట్టి ఈ దివ్యమైన రామాయణం వేదమాత అయిన గాయత్రి స్వరూపంగా రచింపబడింది అంటే సాక్షాత్ వేదతత్వమే రామాయణంగా మనకు లభిస్తున్నది. ఎందుకంటే వేదాలను అధ్యయనం చేయడం కానీ అర్థం చేసుకోవడం కానీ సామాన్యమైన స్థితి కాదు ఇది. అది కేవలం కొన్ని సంస్కారములు, కొంత అవగాహన, తపస్సు మొదలైనవి ఉంటే కానీ వేదం అర్థం కాదు. ఎందుకంటే ఋషి సమాధి స్థితిలో దర్శించిన సత్యం వేదం. అది సామాన్యుడు ఆలోచన స్థాయికి అందదది. అలాంటి వేదము యొక్క రహస్యాన్ని మనకు అందుబాటులోకి తెచ్చాడు వాల్మీకి రామాయణ రూపంలో. అందుకే రామాయణం వేద సమం అనే మాట వాల్మీకే చెప్పాడు రామాయణంలో, ఎవరో చెప్పిన మాట కాదు ఇక్కడ. అలాంటి వేదస్వరూపము గాయత్రీ స్వరూపమైనటువంటి రామాయణంలో రాముడు ఎవరయ్యా అంటే గాయత్రీ స్వరూపమే. ఈ ఒక్క మాట తెలుసుకుంటే చాలండి, తర్వాత మిగిలిన విషయాలు. రాముడు గాయత్రీమూర్తి. గాయత్రి అంటే సూర్యమండలాంతర్గతమైన పరమేశ్వర శక్తి. ఇది అర్థం చేసుకోవాల్సినది. సూర్యమండల అంతర్గతమైన పరమేశ్వర శక్తి. మనకు లభించే పరమేశ్వరుడు సూర్యుడే, మిగిలినవన్నీ మనకు తెలియదు. సూర్యుడి నుంచే మనకి ఈశ్వర శక్తి వస్తోంది కనుక సూర్యమండలంలో ఉన్న పరమేశ్వర శక్తి పేరు గాయత్రి. ఆ శక్తి సృష్టించేటప్పుడు బ్రహ్మ, స్థితికాలంలో విష్ణువు, లయకాలంలో రుద్రుడు. అందుకే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరమేశ్వర శక్తి ఏది సూర్యమండలంలో ఉందో అదే గాయత్రి. ఆ స్వరూపమే రాముడు. కనుక రాముడు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి నారాయణ బ్రహ్మము. ఈ మాటనే త్యాగయ్య అంటాడు, శివుడవో మాధవుడవో కమలభవుడవో ఎవరిని నిర్ణయించిరిరా, నిన్నెట్లా ఆరాధించిరిరా నరవరులు అంటూ శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము, ఈ వివరము తెలిసిన గనులకు మృక్కెదా అని కీర్తిస్తాడు మహానుభావుడు. అందుకే రామచంద్రమూర్తి సమస్త దేవతాత్మకమై బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరమాత్మ. ఆ హృదయమే వాల్మీకి ఈ 24,000 శ్లోకాల్లో మనకు అందించాడు. అందుకే దాని యొక్క నేపథ్యం ఇప్పుడు తానే రచిస్తున్నాడు రామాయణంలో అవతారిక. రామాయణంలో మొదటి కాండ పేరు బాలకాండ. ఈ బాలకాండ ప్రారంభంలో రామాయణ అవతారిక అనే ఘట్టం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రామాయణం ఎలా అవతరించింది ఎలాగో వాల్మీకి స్వయంగా వ్రాసుకుంటూ ఉన్నాడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ఇది ప్రథమ శ్లోకం. ఈ శ్లోకం తకారంతో ప్రారంభమైంది. గాయత్రి మంత్రంలో మొదటి అక్షరమేగా. ఇది నారదుడు ఒకసారి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి విచ్చేశాడు. ఆ వచ్చిన నారద మహర్షితో వాల్మీకి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం. వాల్మీకి వేద ఋషి. వేదముల యందు వాల్మీకి పేరున్నది. అంటే వాల్మీకి దర్శించిన మంత్రాలు వేదాల్లో మనకు కనబడుతున్నాయి. వేద ఋషి అయినటువంటి వాల్మీకి ప్రచేతస మహర్షి యొక్క 10వ పుత్రుడు. ఈ మాట తానే స్వయంగా రామాయణం చివరిలో చెప్పుకుంటాడు. ప్రచేతసోహం అని. ప్రచేతసుని యొక్క 10వ పుత్ర, 10వ పుత్రుడైన అటువంటి వాల్మీకి ఎన్నాళ్ళు తపస్సు చేసి ఆశ్రమంలో ఉంటూ ఉండగా అక్కడికి నారద మహర్షి విచ్చేశారు. అప్పుడు నారద మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పణ చేసి అడుగుతూ ఉన్నాడు వాల్మీకి. ఈ ప్రశ్న వాల్మీకి ఎందుకు పుట్టింది అంటే రామాయణం భూమి మీదకి అవతరించవలసిన కాలం వచ్చింది. అది సత్కాలం, సుముహూర్తం. ఆ కాలంలో అది ఏ మహర్షి వల్ల రావాలో, ఏ తపస్సు వల్ల రావాలో ఆ తపస్సులో ప్రశ్న రూపంగా ఉత్పన్నమవుతున్నది. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? నారద మహర్షిని ప్రశ్నిస్తున్నాడండి. ఇక్కడ నారదుడు అంటే జ్ఞానస్వరూపుడు. నారద శబ్దానికే నారం జ్ఞానం దదాతి ఇది నారద అని అర్థం. జ్ఞానమిచ్చేవాడు నారదుడు. అందుకే నారదుడు భారతీయులకి ఆచార్యుడు. భాగవతం నారదుని వల్లనే వచ్చినది, ఆయన వ్యాసుడి చేత రచించాడు. రామాయణం కూడా నారదుడి వల్లనే వచ్చినది, అది ఆయన వాల్మీకి చేత రచింపజేశాడు. కనుక వాల్మీకి చేత రామ అనిపించాడు, వ్యాసుని చేత కృష్ణ అనిపించాడు. రామకృష్ణ అనుకోండర్రా అని మనకు ఆదేశించాడు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ కనుక రామ కృష్ణ ఈ రెండు చాలు. రామకృష్ణ అంటే కేవలం పేర్లు జపం చేయడం కాదు, రామచరిత్ర కృష్ణ చరిత్ర ఈ రెండే మన బ్రతుకుల్ని బాగు చేస్తాయి. అలాంటి 2 దివ్యగాథలు కూడా మనకి నారదుల వారి వల్లనే వచ్చాయి. అందుకే నారద నామమే మనల్ని తరింపజేస్తుంది. నారాయణతే నమో నమో
భవ నారద సన్నుత నమో నమో అన్నాడు కదా హనుమాచార్య వారు. అటువంటి నారద మహర్షి ఆయనకున్న లక్షణాలు ఏమిటయ్యా అంటే తపస్వాధ్యాయ నిరతం ఒక లక్షణం, రెండవది వాగ్విదాంవరం రెండవ లక్షణం, మూడవది మునిపుంగవం. 3 లక్షణాలు ఉన్నాయి ఆయనలో. ఒకటి తపస్వాధ్యాయ నిరతం, నిరంతరం తపస్సును ఆచరిస్తుంటాడు, స్వాధ్యాయపరుడు. స్వాధ్యాయం అంటే నిరంతరం వేద విజ్ఞానాన్ని మననం చేసుకోవడమే స్వాధ్యాయం. అంటే విజ్ఞానం నేర్చుకుని వదిలేయడం కాదు, అది నిరంతరం మన హృదయంలో ఉండాలి, దానికి స్వాధ్యాయం అని పేరు. ఒకవైపు తపస్సు, రెండో వైపు స్వాధ్యాయం, ఈ రెండూ కలిగినటువంటి వాడు. మరొక రహస్యం వాగ్విదాంవరం, వాక్కు యొక్క విజ్ఞానము కలిగిన వారిలో గొప్పవాడు. వాగ్విజ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, వేదజ్ఞానం, అలాంటి జ్ఞానం కలిగిన వారందరిలో గొప్పవాడు నారద మహర్షి. 2 లక్షణాలు. మూడవ లక్షణం ఏంటంటే మునిపుంగవుడు. కేవలం ఒక ప్రతిభావంతుడైనటువంటి విజ్ఞాని మాత్రమే కాదు, మునుల్లో గొప్పవాడైనా. మునులంటే బ్రహ్మతత్వాన్ని నిరంతరం మననం చేసేవారు, మనోవికారాలు లేనివారు. ఇది ముని శబ్దానికి నిర్వచనం అండి. ఇక్కడ వాడికి రాగద్వేషాది వికారాలు ఉండవు, కామక్రోధాది ఆందోళనలు ఉండవు. మహానుభావులు నిరంతరం బ్రహ్మతత్వ అనుభూతులు ఉంటారు, వాళ్ళని మునులు అనాలి. అలాంటి మునుల్లో మళ్ళీ గొప్పవాడు ఈయన. కనుక నారదుడు యొక్క విశేషణం ఎంత గొప్పగా చెప్పారంటే రామాయణం చెప్పడానికి అర్హత అలాంటి మహాత్ములకి ఉంటుందండి. అందుకే నారదుడు ఇప్పుడు రామాయణం చెప్పబోతున్నవాడు కనుక ఆయన అర్హత ముందు చెప్పారు. తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంవరం మునిపుంగవం పరిపప్రచ్ఛ. అలాంటి మహాత్ముని ప్రశ్న చేశాడు ఎవరు? వాల్మీకి. ఆ వాల్మీకి ఎలాంటి వాడు? తపస్వి. ఆయనకు విశేషణం ఉంది. అందుకని పెద్ద ఆయన కనబడ్డాడు కదని నాకు డౌట్ ఉందండి అని పిచ్చిగా ప్రశ్నించడం కాదండి. ప్రశ్నించేవాడికి కూడా అర్హత ఉండాలి. ప్రశ్నించడానికి కేవలం డౌట్ ఉంటే సరిపోదు, జిజ్ఞాస ఉండాలి, తపస్సు ఉండాలి, తరించాలనే తపన ఉండాలి, నిర్మలమైన హృదయం ఉండాలి. అవన్నీ ఉంటేనే ప్రశ్నించే అర్హత వస్తుంది. ఈ పరిపప్రచ్ఛ అనే మాట గురించి చెప్పుకోవాలంటే భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అన్నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ. గురువుల పాదాల మీద పడి శరణు వేడి పరిప్రశ్న చెయ్యాలి అన్నారు. ఇక్కడ ఆ పరిప్రశ్న అనే శబ్దం ఇక్కడ పరిపప్రచ్ఛ అని చూపించాడు. ఇక్కడ అంటే అలాంటి జిజ్ఞాసతో అడగాలి. బ్రహ్మసూత్రాల్లో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం ఎలాంటిదో రామాయణంలో మొదటి శ్లోకం కూడా అలాంటిదే. కనుకని వేదాంత విద్య ఏదో రామాయణం కూడా అదే. రామాయణంలో చమత్కారం ఏంటంటే చిన్నప్పుడు విన్నప్పుడు అది ఒక ఉత్సాహభరితమైన కథలా కనబడుతుందండి. ప్రతి వాళ్ళకి చిన్నప్పుడు రామాయణం వింటూ ఉంటే ఆ రాముడు ఆయన తాటకని సంహరించడం, మానిచి సుబాహుల్ని నిగ్రహించడం, సీతమ్మని పెళ్ళాడడం, ఇలా వెళుతూ 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 ఉండగా హనుమంతుడు రావడం వింటూ ఉంటే మనం కూడా ఎగిరి గెంతులు ఇస్తూ విన్నాం చిన్నప్పుడు. కాస్త యువకుడై పెద్దవాడయ్యాక ఆ రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్, అందులో చెప్పిన ధర్మాలు ఇవి వింటూ ఆనందిస్తూ ఉంటాం. కాస్త బుద్ధి పండిందనుకోండి, అందులో చెప్పిన తాత్విక అర్థాలు తెలుసుకుని అదే మననం చేసుకుంటూ మోక్షం కూడా పొందుతాం. చూసారా, పసితనం నుంచి పండు ముసలితనం వరకు కూడా బ్రతుకంతా మనల్ని బాగు చేయగలిగే ఒక్క గ్రంథం రామాయణం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ.